ఇక అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది. శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు. శ్రీమతి సరోజ గారు, జనసేనకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన నేత, కాకినాడ మాజీ మేయర్ గారు కూడా. సో చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఈరోజు రెండు అంశాల మీద చర్చలోకి వెళ్దాం. కాపుల్ని మొత్తాన్ని అమ్మేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అట్లాగే చంద్రబాబు సంఖ్యలో పిల్లిగా మారారు పవన్ కళ్యాణ్. ఆ పిల్లిని తీసుకొచ్చి పిఠాపురంలో వదిలాడంటూ చాలా చమత్కారపూరిత ఉపన్యాసం చేశారు వైఎస్ జగన్ గారు. దాని మీద వెళ్దాం. అలాగే పెద్దిరెడ్డి గారేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు సాయిబాబా చనిపోయినప్పుడు మొత్తం చాలా డబ్బు దోచేశారని పెద్దిరెడ్డి గారు ఆరోపిస్తే, అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుజనా చౌదరి గారు ఆస్తి 34 లక్షలేనట. ఆయన మరి 500 కోట్లకి ఎట్లా గ్యారంటీ ఇచ్చాడో, ఆ బ్యాంకులు ఎట్లా ఒప్పుకున్నాయో. సో వీటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఇప్పుడు ఒక వీడియో చూసిన తర్వాత ఒక బ్రేక్ కూడా తీసుకుని మళ్ళీ చర్చలోకి వెళ్దాం. ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని చంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఈ మ్యారేజీ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు. జగన్ను తిట్టు అంటే తిట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. వైసీపీలో చేరిన కాకినాడ మాజీ మేయర్ సరోజ గారితో మాట్లాడిద్దాం. సరోజ గారు చెప్పండి, నిన్న మీరు కూడా అక్కడే ఉండుంటారు కదా ఆ సభలో. ఏమిటి జగన్ గారి స్పీచ్ తోటి మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఆయన ఏకంగా మొత్తాన్ని అమ్మేయదలుచుకున్నాడు, ఆ సామాజిక వర్గాన్ని. పవన్ కళ్యాణ్ భ్రమపడ్డాడు కాబట్టి ఆ భ్రమలు ప్రజలకి అర్థమైపోయినాయని చెప్తున్నారు జగన్ గారు. అంతేకాకుండా చంకలో పిల్లి, గ్లాసులు అందించే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి గ్లాసులు అందిస్తారని ఇట్లా చాలా తమాషాగా జగన్ గారు ప్రసంగించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జనంలో ఎట్లాంటి స్పందన వచ్చింది? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా నిన్న మార్నింగ్ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మధ్యాహ్నం సిద్ధం సభకి అచ్చంపేట జంక్షన్ లో ఉన్న, కాకినాడ రూరల్ లో అచ్చంపేట జంక్షన్ లో ఉన్నటువంటి సభకి నేను పాల్గొనడం జరిగింది. నేను మొదటగా ఒకటి, అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ ముందర ఒక డిఫరెన్స్ నేను చెప్పదలుచుకున్నానండి. నేను రెగ్యులర్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లో, అంటే 2005లో మేయర్ చేశాను. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చి మీటింగ్స్ లో కండక్ట్ చేయడంలో కానీ, వెనకాల స్క్రీన్లు పెట్టుకోవడంలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. తర్వాత జనసేన పార్టీలో చూసినప్పుడు, ఆ తర్వాత ఇక్కడ చూసిన దానికి డిఫరెన్స్ అయితే నాకు బాగా కనిపించిందండి. నిన్న మీటింగ్ లోని చాలా డిసిప్లిన్డ్ గా ఎవరికైతే పాసులు ఉన్నాయో, ఎవరికైతే పర్మిషన్లు ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఎంటర్ చేసి ఒక డిసిప్లిన్డ్ మేనర్ గా స్టేజ్ మీద ఎక్కించడం జరిగింది. ఈ జనసేన పార్టీలో రెగ్యులర్ గా చూస్తే, మీరు ఒకసారి కెమెరాలు మీరు రికార్డ్ చేసిన తిప్పినట్టయితే అక్కడ ఉన్న డీ జోన్ లోని ఎవరు లోపలికి ఉంటున్నారో, ఎవరు లోపలికి వస్తున్నారో, ఎవరెవరు అక్కడ యాడ్ అవుతున్నారో, నిజంగా అక్కడ విఐపీలు ఉన్న వాళ్ళకి భద్రత ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలేమో అనిపించింది నిన్న నాకు సభ చూసిన తర్వాత. ఎంత క్లియర్ గా ఒక డిసిప్లిన్ మేనర్ లో, సరే నా వెనక వచ్చిన వాళ్ళని ఆపేశారు అంటే ఓకే, ఎవరిని కూడా మిగతా వాళ్ళకు కూడా వెనక వచ్చిన వాళ్ళని ఆపేసి ముందు తీసుకెళ్లారు. కానీ జనసేన పార్టీలో ఎలా ఉంటదంటే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని బయటకు వచ్చి మరి సెక్యూరిటీ దగ్గరికి వచ్చి పిలుచుకుని వెళ్తారు, కొంతమందిని ఆపేస్తా ఉంటారు. అలా చూసుకుంటే డీ జోన్ నిండా మనుషులే, ఎవరికి పడితే వాళ్ళే మనుషులే ఉంటారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఎంత డిసిప్లిన్ గా, గవర్నమెంట్ సెక్యూరిటీ అనిపించారు నాకు నిజంగా. ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత చక్కగా తీసుకెళ్లారు, ఎంత గౌరవించారు, ఆ డిఫరెన్స్ అయితే తెలిసిందండి. నిన్న మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కాపులందరినీ కూడా అమ్మేస్తున్నారు అన్న మాటకి నేను ఒకటి చెప్తానండి. కాపులందరినీ కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీలో తీసుకెళ్తున్నారు.
వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళలో వాళ్ళు గొడవ పెట్టే విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా చేస్తున్నారంటే ముద్రగడ గారి వర్గం కాపులు ఇలా వైసీపీలోని, ఈ కాపులు జనసేన కాపులు అన్ని డిఫరెన్షియేట్ చేసి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారు. అక్కడ డిఫరెన్షియేట్ చేయడం వల్ల వాళ్ళు కొట్టుకున్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. చాలా మంది పాపం జన సైనికులు తెలియక మేము చాలా కరెక్ట్ కాపులం, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు కాదు అని మాట్లాడుతున్నారంటే ఎవరు నేర్పించారు? అది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారే నేర్పించారు. అది ఆ నేర్పించడం వల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి వాళ్ళు కొట్టుకుని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నేను చెప్పినట్టుగా శెట్టిబల్సి గౌడలు కూడా గొడవ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు చూశారు భీమవరం మీటింగ్ లో. అక్కడ గౌడుల ఆధ్వర్యంలో అందరినీ కూడా కలిపి ఒకటే నామకరణంగా మారుస్తాము అని చెప్పి. అంటే గ్రౌండ్ లో వాస్తవ పరిస్థితులు ఆయనకు తెలియవు. కేవలం పక్కన ఎవరో ఇంట్రెస్ట్ మీద మాట్లాడిన ఇష్యూస్ ని పట్టుకుని ఆయన మాట్లాడతారు. కరెక్ట్ గా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకలో పిల్లితో పోల్చి. ఎందుకనంటే అది ఎక్కడ తీసుకెళ్లి వదిలిపెడితే అక్కడే అది ఉంటది. అది 4 గోడల మధ్యలో నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి దిశానిర్దేశం చేసి వదిలిన పిల్లి కాబట్టే ఇలాంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. నేను ఎందుకింత బాగా కరంగా చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ప్రతి విషయం కూడా నేను ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు గాజువాక కూడా వాళ్ళు తీసుకున్నారు అని. ఇంకా మనకంటూ ఒక మాట లేనప్పుడు, నేను ఈ మాట తీసుకుంటున్నాను, నాకు ఈ నియోజకవర్గాన్ని కమాండ్ లేనప్పుడు పార్టీ పెట్టుకుని ఏం ఉద్ధరించాలని చూస్తున్నారు? ఆయన ఇందాక ఒక వీడియోలో ఒక పెద్దమ్మ మాట్లాడిన విషయాలు చూశాను. నిజమే, పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటుంటే ఆయనకు గౌరవం దక్కేదేమో, లేదా గౌరవప్రదమైన సీట్లు తీసుకుని నాకు ఇంత పర్సంటేజ్ నేను ఇంత ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటే ఆయన గౌరవం దక్కేదేమో. అదేమీ కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పావులాగా ఆయన బిహేవ్ చేస్తూ ఆయన చెప్పిన ప్రతి దానికి గంగరెద్దులా తలాడిస్తూ ముందుకెళ్లడం వల్లే ఈ పరిస్థితి వాళ్ళు కొని తెచ్చుకున్నారు. కాబట్టి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా ఆయన మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడారు. అది ఖచ్చితంగా అది జనాలందరూ అర్థం చేసుకుంటున్నారు. 2014లో ఏం ప్రామిస్ చేసి కూటమి గెలిచింది, ఈ రోజు పరిస్థితి ఏంటి, ఆ రోజు ప్రామిస్ ఎంతవరకు నిలబెట్టుకుంది, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి. జనాలు కూడా ఎంత ఆర్గనైజ్డ్ మేనర్ లో కూర్చున్నారో చాలా సంతోషం అనిపించింది. నిజమైన రాజకీయ పార్టీ మీటింగ్ అంటే అది అని తెలిసేలా నిన్న నాకు డిఫరెన్స్ అంటే చాలా బాగా అనిపించిందండి. రైట్. విజయబాబు గారు చెప్పండి, ఏమిటి నిన్న జగన్ గారి స్పీచ్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన చివరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి గాజు గ్లాసులో అందించే వ్యవహారంగా మారిపోయాడా, పిల్లిగా మారిపోయాడా, నిజంగానే పిఠాపురంలో ఆ పిల్లిని వదిలేడా చంద్రబాబు గారు? ఓవరాల్గా మీ విశ్లేషణ చెప్పండి. నిన్న జరిగినటువంటి సభ మాత్రం అంతకు ముందు జరిగిన సభలకిను నిన్న జరిగిన సభకి డిఫరెన్స్ ఏంటంటే చాలా సర్కాస్టిక్, అంటే వ్యంగ్యాస్త్రాలని వదలడంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు ఆయన వేశారు. అంటే ఎక్కడా కూడా మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ లాగా పూనకాలు వచ్చి ఊగిపోతా ఆవేశం, ఆక్రోశం ఇలాంటి లక్షణాలు ఏమి లేకుండా చాలా కూల్గా ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నేత ఏ విధంగా అయితే వ్యంగ్యాస్త్రాలు వదులుతారో ఆ రకంగా సూటిగా తాగేటట్టుగా ప్రేక్షకులు కూడా ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారంటే నిన్న ప్రసంగం ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇప్పటి వరకు జరిగిన వాటికంటే కూడా అంటే చాలా యాప్ట్గా ఉంది. ఆ ప్రదేశంలో అక్కడ ఒక పిల్లి సామెత ఏదైతే ఉందో చాలా చక్కగా అక్షరాల బాగుంది. ఆడియన్స్ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. నిజమే కదా, ఇప్పుడు పిల్లి అనేటువంటిది నిజానికి మనకి సెంటిమెంట్ గా చూసుకుంటే అపశకునం కింద చూస్తారు. పిల్లి ఎదురైందంటే అక్కడ ఏదో వాళ్ళు శుభం అంటే ఎన్నికలు చేసుకుంటా ఉంటే ఈయన తీసుకెళ్లి ఆ పిల్లిని వదిలిపెట్టడం అంటే ఏంటి అనేది కూడా అక్కడ ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చాలా చక్కగా ఆయనే ఉద్దేశంతో చెప్పాడు, కానీ మీరు మాత్రం కొత్తగా విశ్లేషించి చివరికి పిఠాపురంలో పిల్లి పవన్ కళ్యాణ్ అపశకునం అని తేల్చేశారు మీరు. వాస్తవే కదండి. ఇప్పుడు ఆ మహిళలు అసలు కాదండి, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని మనం ఏదో తెలివిగా మాట్లాడుతున్నాం, కానీ ఎంత సగటు పౌరులు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే కొన్ని ఒపీనియన్స్ చూస్తా ఉంటే మాకు తెలుసండి, ఇప్పుడు ఏదో కబుర్లు చెబుతాడు వెళ్ళిపోతాడు, మాకు ఏదైనా అవసరం ఉంటే ఎవరిని పట్టుకుంటాం, ఎవరిని అడుగుతాం, ఇక్కడ గీత గారు ఉన్నారంటే మాకు అన్ని చేస్తారు, వెళితే లెటర్స్ రాసిస్తారు, అంటే ఎంత అవేర్నెస్ ఉందనేటువంటిది. ఇక ఈ కాస్ట్ అనే దీనికి వచ్చినప్పుడు ఏంటంటే అది కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమని, కాపులేటండి, కాపులు కాపు అంటే పందింకోళ్ళ పౌరుషం లాంటిది,
అలాంటిది తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టించడం ఆ పొరం అంతా సిసి అని చెప్పని నేను ఒక మహిళ చెప్తా ఉంటే అంటే వాళ్ళ ఉపమానాలు కానీ వాళ్ళ పోలికలు ఇవన్నీ చూస్తే చాలా గొప్ప పరిణితి అనేటువంటిది ఉంది. ప్రత్యేకంగా ఇంకొకటి ఇందా మీరు ఈ మీడియా కామెంట్స్ కూడా చేశారు, దాన్ని కూడా దీనికి రిలేటెడ్ గా చెప్పాలి ఏంటంటే, ఒకవైపు నిన్న సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప వేదిక మీద నుంచి వంగా గీత గారి గురించి నా తల్లి లాంటిది, నా అక్క అని ఆయన అంత అద్భుతంగా చెప్తా ఉంటే నిస్సిగ్గుగా మీరు చూడండి ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వాటిల్లో వీటిలో వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత అసహ్యంగానంటే నేను నిన్ను గెలిపించలేను. ఇది ఏబిఎన్ జర్నలిజం అండి. మీరు చెప్పిన జర్నలిజంలో నిన్న జరిగిన దీనికి లక్షలాది మంది జనాలు, కోట్లాది మంది జనాలు టీవీలో చూశారు ఆయన మాట్లాడిన మాటలు. అదే సమయంలో వీళ్ళ జర్నలిజం ఏంటంటే నేను నిన్ను గెలిపించలేను జగన్మోహన్ రెడ్డి గారు వంగా గారికి చెప్పారు. తర్వాత ఇంకొక దాంట్లో ఏం చేస్తారంటే అభ్యర్థిని మారుస్తున్నారు పిఠాపురంలో. అంటే ఒక దుష్ప్రచారాన్ని ఎంత దౌర్భాగ్యంగాను ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే ఇదే రకమైనటువంటి జర్నలిజం అనేది మనం ఎంత నెత్తి నోరు బతుకున్నా సిగ్గు సరం లేదండి. అంటే విజయబాబు గారు మీరు ఓపికగా చూస్తున్నారు, నేనైతే 10 రోజులు అయిపోయింది ఆ ఛానల్ చూడటం మానేసి. ఈ దరిద్రం నాకెందుకు, నా ఆరోగ్యం బాడీ చేసుకోవటం నాకెందుకు కర్మ. కరెక్ట్, అది మీరు చెప్పింది వాస్తవం. అది నిజానికి ఏంటంటే చేసేవాడి కంటే చూసేవాడికి ఇదని దాని మీద కూడా మంచి నీతి కథలు ఉన్నాయి. ఆ విధంగా అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దగులుబాజీ జర్నలిజం మనకేంటంటే ఇది పోదు కదా ఎంతైనా కూడా. అట్లా హెడ్డింగ్స్ చూస్తాను నేను, లోపలికి వెళ్ళి కూడా ఇది బ్రౌజ్ చేసి చూడను. కానీ ఇదేం దౌర్భాగ్యం, ఇదే రకమైనటువంటి మీరు అన్నారు కాబట్టి ఈ పాయింట్ గుర్తు చేయండి. బోండా ఉమ గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఉంది, దాన్ని బోండా ఉమ్మని కవర్ చేయడం కోసం ఆంధ్రజ్యోతి, ఈనాడు చివరికి దాడి చేసిన వాళ్ళని కూడా రక్షించే దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, రామోజీరావు, రాధాకృష్ణన్ వెళ్ళారంటే ఏం అర్థం చేసుకోవాలంటారు? దాని మీద కూడా ఒక సిల్లీ జోక్ ఉందండి. ఏంటంటే ఇద్దరు కప్పులు నిద్రపోతా ఉంటారు. ఆ భార్య ఏదో కలవరిస్తా అమ్మో ఎవరు వస్తున్నారు అనేసరికి నిద్రపోతున్నాడు వీడు గబాలను అధాటుగా లేచి వెనక పైపు నుంచి, మామూలు డ్రైనేజ్ పైపు నుంచి జర దూక్కుంటా కిందకి వెళ్తాడంట. కిందకెళ్ళి పడిన తర్వాత మెలకు వచ్చి ఇదేంటి అని చెప్పని వాడు ఉలిక్కిపడి మళ్ళీ కళ్ళు తుడుచుకుంటా మెట్ల మీద బయటకు వస్తాడు. అంటే దాని సెన్స్ అర్థమయ్యే ఉంటుంది మీకు. అది వాడి నిజాయితీ. ఆవిడేమో నిద్రలో ఏదో కలవరిస్తుంది, నిద్రలో కలవరించిన దానికి వీడు ఉలిక్కిపడి వీడు పారిపోతాడు. ఆ రకంగా నిన్న జరిగిన సంఘటన కూడా వాళ్ళేదో అక్కడ బందోబస్తు కోసం వస్తే అలవాటు పడిన ప్రాణం కదా మరి గోడలు దూకడానికి దానికి, ఆ విధంగా గోడ దూకి పారిపోయాడు అనమాట. అది నిన్న జరిగిన సంఘటన. మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ మాత్రం చాలా అద్భుతం, అమోఘం, అమేయం, అనన్యం. అందులో మాత్రం ప్రతి డైలాగుని కూడా వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు, చాలా చక్కగా ఎంజాయ్ చేశారని మాత్రం చెప్పాలి. రైట్. ఇక జూపుడి గారు మాట్లాడడానికి ముందుగా వెంకట్ గారు, వెస్ట్ గోదావరి. వెంకట్ గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ కాపులందరిని అమ్మేయగలమని భ్రమపడుతున్నాడు అని అన్నారు వైఎస్ జగన్ గారు. అలాగే పిల్లిని తీసుకెళ్ళి పిఠాపురంలో వదిలారంటే విజయబాబు గారేమో అపశకునం తీసుకొచ్చి పెట్టారని వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు అంటున్నారు. మీరేమంటారు? నమస్కారం అండి, మీకు ప్రత్యేక నమస్కారం చెప్తున్నానండి. నమస్కారం. అది పిల్లే కదండి, ఇంకా వరక్ష మాట్లాడదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి మాట్లాడతారు దగ్గరలో. ఇంకేదంటే కాపులు ఆయన దగ్గర పెట్టండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ సీఈ ఊతే రాష్ట్రం అంతా కదిలి లక్షలాది మంది మేము వెళ్ళాం. అవును తుని. అవును. ఎక్కడున్నామో తెలీదు, స్కామర్లు ఆపేశారు, సెల్ ఫోన్లు ఆపేశారు. మా వాళ్ళు మారిపోతే మాకే దిక్కు లేకుండా నడుచుకుంటూ వచ్చాం రాజమండ్రి వరకు. అటువంటి నాయకుడు ఉండేసి ఎవరో కొత్తగా వచ్చి ఈ నాయకుడు కాపులు తాగడు, ఈయన కాపులు తాగబెట్టడానికి కొత్తగా వచ్చాయండి. అన్ని కాపులు నాయన చెప్తా కూడా. ఆ రోజు చిరంజీవి వచ్చారు, ఈయన వచ్చాడు. 30 సంవత్సరాలు వెనక్కిపోయారు, పందాలు పట్టేసి నాశనం అయిపోయి కుటుంబాలు దారిద్ర్యం. ఇవాళ మా ఊర్లో విలేజ్ గణపరం మండలంలో కోటి పందాలు పెడుతున్నారు. వద్దురా ధనం పెడుతున్నాం మేము. ఏంటో పందాలు పెట్టి పిచ్చి పందాలు పెట్టేసి కుటుంబాలు నాశనం చేసేసుకుని. అవును, వాళ్ళు ఆ పందాలు ఎవరు ఎటువైపు కాయొద్దు అన్నది వాస్తవం. మనం కాయకూడదు, అది మంచిది కాదు. ఎవరో ఒకళ్ళు నష్టపోయే వాళ్ళు కూడా మన వాళ్ళే ఉంటారు కదా. కానీ ఆ పందిపు యాప్లో ఉంటాయండి. నేను ఎప్పుడు ఆ దిక్కుమాల నాటి జోలికి పోలేదు, కానీ వాళ్ళు కావాలని
వైసీపీకి మొదట తక్కువ ఇచ్చారంట, ఇప్పుడేమో వైసీపీ గెలిస్తేనే ఇస్తున్నారంట. అంటే ఈ మధ్యలో జరిగిన ఏంటి ఇంకా ఇంక మధ్య ఉన్నాయని వాళ్ళు డబ్బులు ఎవరికైనా లాభం అంటే యాప్ వాళ్ళకంట, లేదు ఇతరులకి. సో ఈ రకంగా మోసాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. కాబట్టి పందాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. మీరు చెప్పింది వాస్తవం. ఖచ్చితంగా అటువంటి విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. నమస్తే అందరికి. నిన్న జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది? జగన్ గారికి స్పీచ్ అదిరిపోయిందండి. ఓకే. తర్వాత జగన్ గారు చెప్పినట్టు ఈయన పిల్లంటే పిల్లుల్లో కూడా పవర్ఫుల్ పిల్లులు ఉన్నాయండి. ఈయన ఎటువంటి పిల్లు అంటే ఎలక చేస్తారు నింపుకునే పిల్లండి. ఎలక తవరితే పరిగెత్తే పిల్లు అనమాట. చంద్రబాబు గారి గ్లాస్ అందించే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. పవర్ఫుల్ అని చెప్పి ఓ స్టేజ్ల మీద ఊగిపోయి పుల్లి అని చెప్పుకోవాలనుకుంటాడండి. అది కానీ పిల్లని ప్రజలందరూ అంటే మీరు చెప్పింది వాస్తవం. ఆయన ఎప్పుడైతే 80 సీట్లు నేను చంద్రబాబు గారి నేను పక్కనుంటాను వెనకుండను నేను సమానం అన్నప్పుడు అందరూ నిజంగానే ఓహో ఉంటాడేమో అనుకున్నారు. తీరా చూస్తే 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు. 100 ఏంటి 120 కదా ఆయన తీసుకుంది, 20లో మళ్ళీ 10 కదా, 140 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఇప్పుడు కథలు చెబితే పిల్లే. నిజంగా మీరు మళ్ళీ పోల్చారు, బాగా చెప్పారు. రైట్. ఇక జూపుడి గారు చెప్పండి, ఏమిటి పిల్లిని తీసుకెళ్ళి పిఠాపురంలో వదిలేరంట, మరి కాపులందరిని అమ్మేయాలని ఆయన చూస్తున్నారంట, ఏమిటి కథ? కాపులను అమ్మేయాలనేది కొమ్మినేని గారు ముందు మీకును, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ మన విజయబాబు గారికి, సరోజ గారికి, అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. కాపులను అమ్మేయటం ప్రారంభం ఎప్పుడో జరిగిపోయిందండి. అది చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. బ్రదరు కొనసాగింపుగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. రెండో అంశం, నిన్న ఉపన్యాసానికి వస్తే ఉపన్యాసం నిజంగా అది గోదావరి వెటకారం లాగా కనపడిందండి. మామూలుగా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆ వెటకారంలో భాగంగా ఒక ఆయన పెళ్ళికి పోతూ తీసుకెళ్ళినటువంటి పిల్లి పిఠాపురంలో అక్కడి నుంచి కూడా పారిపోయే వ్యవహారం ఒకటి కనపడతా ఉంది అనేది చాలా అద్భుతంగా జనాలు రిసీవ్ చేసుకున్నారు. మీరు దానికి తగ్గట్టుగా పొద్దున్నే దీన్ని మళ్ళీ గుర్తు చేసి జనాలను ఇంకోసారి నవ్వుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పరిపక్వత ఏ అంశాల్లో ఏ కోణాల్లో చూసినా కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కనపడటం లేదండి. నాకు తెలిసి ఈయన సినిమాల్లో సినిమా డైరెక్టర్కి లేకపోతే ప్రొడ్యూసర్కి హీరో బేరమాడుకొని నా రేట్ ఎంత, పోనీ అయ్యే బాబు నేను అంత ఇవ్వలేము, మేము ఎంతకు ఇస్తామంటే సర్లే ఏదో ఒక దానికి వద్దామనే ఆలోచనలతోటి రాజకీయాల్లో కూడా టోటల్గా బేరానికి వచ్చేసాడండి ఇతను. ఈయన నాకు తెలిసి బీజేపీకి తెలుగుదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రోకర్ లాగా. బ్రోకర్ అంటే సారీ సార్, మళ్ళీ వేరే అర్థం తీసుకుంటే నేనేం చెప్పలేను. నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో పనిచేశాను కాబట్టి మా డిఫెన్స్లో మేము ఇటలీ నుంచో జర్మనీ నుంచో రష్యా నుంచో మిషనరీ కొడితే మేము ఖచ్చితంగా డిఫెన్స్ బ్రోకర్ ద్వారా వెళ్తాం. మేము బ్రోకర్ అనేది చాలా గౌరవప్రదమైన పదం. మనం రియల్ ఎస్టేట్లో కూడా బ్రోకర్ అంటాం, అక్కడ ఎవరు ఇబ్బంది పడరు. కానీ ఇక్కడ రాజకీయాల్లో బ్రోకర్ అంటే ఇబ్బంది పడతారేమో, కాదు అని చెప్పడం కోసం నా ఉద్దేశం అండి. ఈ బ్రోకర్ పాత్రని పోషించే క్రమంలో అసలు తనకున్నటువంటి బలం ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి, తను ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి నాయకుడిగా నేనున్నాను. 2019 ఎన్నికల్లో నేను అవసరమైతే చంద్రబాబు నాయుడిని 14లో గెలిపించి 19లో ఆయన చేస్తున్న పనులకు వ్యతిరేకంగా తనకి తన కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని నేను కొన్ని అంశాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చేరకుండా చేయడానికి ప్రయత్నం చేసే ఒక రాజకీయ నాయకుడిని అని చెప్పినట్టు విధానాన్ని మొత్తాన్ని కూడా తిలోదకాలు ఇచ్చేసి, లేదు నాకు ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా కాపులు ఏమైపోయినా పర్లేదు, పేదలు ఏమైపోయినా పర్లేదు, నాకు కొంత శాతం ఇస్తే చాలు, నేను మీ వెనకాల నిలబడతాను అంటే మనం ఇంతకాలం ప్యాకేజీ అంటే సార్ నాకు తెలిసి చాలామంది రాష్ట్రంలో బాధపడ్డారు. కాపులు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ మా వాడిని ప్యాకేజ్ స్టార్ అంటారని. దీన్ని ఏమంటారో ఒకసారి మీరు చూసుకోవాలండి. జనం కానీ లేకపోతే ఆయన అభిమానులు కానీ ఖచ్చితంగా ప్యాకేజీ తీసుకొని సినిమాలో హీరో ఎలా నటిస్తాడో ఏమాత్రం బాధ్యత లేకుండా, అక్కడ కూడా హీరో నాకు ఈ వారం బాగలేదంటే రాలేదంటే పాపం ప్రొడ్యూసర్ ఏం చేయలేడు, ఇబ్బంది పడిపోతాడు. ఇక్కడ కూడా అంతే, ఆయన సడన్గా పారిపోవటం. నాకు 2 రోజులు బహిరంగ సభలో పెట్టి ఒక రాజకీయ నాయకుడు సీరియస్గా ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడు, లేకపోతే ఇంకొక అతన్ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నవాడు, ముఖ్యమంత్రి చేయాలనుకునేవాడు ఎలా బిహేవ్ చేస్తాడో అదే విధంగా బిహేవ్ చేశాడండి. ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే జగన్ గారిలాగా ఉంటారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. తనకి
ఆ కమిట్మెంట్ కానీ, ఆ కమిట్మెంట్ లెవెల్స్ కానీ, లేదా ప్రజలతో ఉన్నటువంటి అనుసంధానమైన విధానం కానీ, వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమాత్రం నేర్చుకోకుండా విజయబాబు గారు చెప్పినట్టుగా అది అపశకనమో లేకపోతే ఇక్కడ కూడా నాన్ సీరియస్ నాకు తెలియదు, కానీ ఇంతకుముందు నిలబడినటువంటి నియోజకవర్గాల్ని గాలి కుదిరేటువంటి కంటిన్యూటీ ఎక్కడుందండి? మీ రాజకీయ పార్టీని కంటిన్యూ చేసే విధానంలో మీకు నియోజకవర్గాల కంటిన్యూటీ ఉన్న అవసరం లేదా? ఈరోజు అవునన్నా కాదన్నా కొంతమంది వ్యక్తులు ఎందుకు ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉంటారు? నువ్వు పెద్ద సినిమా హీరోలు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు కూడా మాకు హక్కు ఉందని ఒక రాజకీయ పార్టీ పెట్టి వచ్చినటువంటి మీరు సీరియస్ నాయకులా, నాన్ సీరియస్ నాయకులా? అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి చెప్తుంది ఏంటంటే ఈజ్ వెరీ 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 నాన్ సీరియస్ టువర్డ్స్ ఆంధ్ర పాలిటిక్స్. పొరపాటున ఎవరైనా అభిమానులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఆయన మీద ఆధారపడి నమ్మితే వాళ్ళందరూ కూడా టోటల్గా లాసులోకి వెళ్తారండి, మానసికంగా దెబ్బతింటారు. ఏ మాత్రం రాష్ట్ర రాజకీయాల మీద అవగాహన లేకుండా ఏ మాత్రం కూడా సరోజ్ గారికి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది మనతో మాట్లాడేవాళ్ళు ఈయన్ని నమ్మి మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా దెబ్బతిన్నాము, ఈయనేదో పొడి చేస్తాడనుకుంటే చివరికి మాకెవ్వరికి అసలు పరువు లేకుండా చేస్తాడని చాలామంది ఓపెన్గా చెబుతున్నారు. మనం మహేష్ కూడా చెప్పాడు కదా, లక్షలు ఖర్చు పెట్టుకున్నాం పోతిని మహేష్. ఇట్లా చాలామంది నష్టపోయారట. మీరు చెప్పింది వాస్తవం. అవును సార్. వాళ్ళు సార్ ఫైనాన్షియల్గా నష్టపోవటం ఒక ఎత్తు సార్. వాళ్ళు అసలు ఆ నియోజకవర్గంలో లేకపోతే వాళ్ళు పనిచేసే ఆ ఏరియాలో తలెత్తుకోలేనటువంటి ఒక సబ్జెక్ట్ ఈయన క్రియేట్ చేశాడండి. ఎవరికి ఇచ్చాడండి? 21 టికెట్లు తీసుకొని మళ్ళీ 10వ 11 చంద్రబాబు నాయుడు గారికి చెప్పినోడికి ఇచ్చాడుగా. ఇతనికి ఒక రాజకీయ పార్టీ తిరిగినటువంటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన చెప్పాడు నాకు 25 సంవత్సరాలు ఎవడైతే నా తోటి ఉంటాడో వాడు మాత్రమే రాజకీయ నాయకుడిగా నేను భావిస్తాను, మన ప్రజాసేవలో ఉండాలి. ఆ 25 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు అయిపోయిందండి వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి చూస్తే. ఈ 15 సంవత్సరాల్లో ఏమైనా ఒక సర్పంచ్ అన్న గెలిచారా? ఈ 15 సంవత్సరాల్లో ఇతను 3 సార్లు ఎలక్షన్లో ఉండటానికి అవకాశం ఉండే వెళ్ళాడా? ఆయన ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే ఏదో ఒక విధంగా అసెంబ్లీకి వెళ్ళాలా. సరే ఏదో ఒక విధంగా ఎట్టెళ్తారండి అసెంబ్లీకి? అది ఏమన్నా కన్నాలేసిపోయే ఏమన్నా ఇదా? లేదా ఎవడు లేనప్పుడు ఇల్లు తలుపు తాళాలు పగలు కొట్టి లోపల పోయి కూర్చొని ఫోటో తీయించుకునేదా? కాదు కదా, ప్రజల ద్వారా పోవాలి కదా. ప్రజల్లో లేకుండా, ప్రజలు నిన్ను ఆదరించకుండా, ప్రజలకు నువ్వు సరైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వకుండా, ప్రజల చేత నువ్వు గౌరవించబడకుండా ఎవరిని మోసం చేయడానికి రాజకీయ పార్టీలోకి వచ్చారండి? అంటే మీకు అర్థం కావట్లేదా? ఈ నాన్ సీరియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాలని ఎవరైనా పొరపాటున అభిమానులు ఉంటే అభిమానులందరూ కూడా నేనేం చెప్తున్నానంటే వాట్ ఈజ్ అసలు మీ కమిట్మెంట్ లెవెల్స్ ఆయన దగ్గర ఎంతవరకు ఉన్నాయి? చిరంజీవి గారు వాళ్ళు చూసిన తర్వాత అంతెందుకు సార్, ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళ అన్నయ్య నాగబాబు గారికి పాపం ఆ టికెట్ ఏమైపోయింది? పోయినసారి ఉన్న నయం నరసరాపేట అన్నది నర్సాపూర్లో నిలబడ్డాడు, ఈసారి అనకాపల్లి అన్నారు. అనకాపల్లిలో కూడా ఆయనకు ఏదో సీఎం రమేష్ ద్వారా కొంత డబ్బులు ఇచ్చేసి పంపించేశారు. బాబా జబర్దస్త్ ఉన్నాయి, గారు ఎలా రావట్లేదు, నువ్వు చెప్పేది నిజమా? నాగబాబు గారికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు డబ్బులు? సీఎం రమేష్ గారు నిజమా మీరు చెప్పేది? సార్ నిజం కాకపోతే పాప ఆయన అంటు పెట్టుకొని తిరిగిన తమ్ముడికి పాప ఆయన చెయ్యిరిగినా ఆ కుంటి చేయిని ఇట్లా మెడలో వేసుకొని వచ్చి నిలబడి ఎవరు నవ్వుపోయినా స్టేజ్ మీద ఆయనే నవ్వుతూ అనేక సార్లు కనపడ్డాడు కదా. లాస్ట్ టైం నిలబడ్డ క్యాండిడేట్ కదా, ఈసారి అనకాపల్లి మీద ఫోకస్ చేశారు సార్. ఏమైంది ఆఖరికి? తెలుగుదేశం క్యాండిడేట్ బీజేపీ తరఫున వస్తే, తెలుగుదేశం క్యాండిడేట్ అంటే మళ్ళీ వేరే వాళ్ళు అనుకోవద్దు, సీఎం రమేష్ గారే బీజేపీ తరఫున వస్తే నేను ఎలా పోతాను? ఇక్కడ నేను ఉండాలి కదా అంటే నాగబాబుని అంతే కదా సార్. పాము పిల్లలు మింగినట్టుగా చిరంజీవి గారిని బలి చేశారు సార్. చిరంజీవి గారు ఆయన పిఠాపురంలో ఆయన క్యాన్వర్స్లో ఉన్నాడు. సడన్గా 2 రోజులు చేసిన తర్వాత 5 రోజులు జ్వరం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? చిరంజీవి గారు ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నారో ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు 5 కోట్లు ఇస్తున్నాడని చెక్కు చూపించాడు. సార్ నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే, ఒక హీరో అయితే, నిజంగా నీకు అభిమానులు ఉంటే, లేకపోతే నీకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నువ్వు ప్రచారాన్ని వదిలి నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా, లేకపోతే వాళ్ళు వచ్చి నీ దగ్గరికి ఇస్తారా? రైట్, మీ అన్నయ్యే కదా. రైట్, ఒక్క నిమిషం. ఇది ఎక్కడండి? విచిత్రంగా కనపడలేదు. కాబట్టి ఈ పిల్లి, ఆ పెళ్ళి, అక్కడ ఉన్నటువంటి తీసుకెళ్లిన నాయకుడు, అసలు ఈ పిల్లి ఎక్కడ తిరుగుతుందో చూడాలి సార్ మనం. అది పిఠాపురంలోనే ఉంటుందా సీరియస్గా? వంగాగీత గారి దెబ్బకి. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి విజయబాబు గారిని సరోజ్ గారిని కూడా అడుగుదాం. నిజంగానే నాగబాబుని బలి చేశాడండి పవన్ కళ్యాణ్ గారు. సొంత అన్ననే బలి చేసిన వాడు
పార్టీని ప్రజల్ని బలి చేయడనే గ్యారంటీ ఏముందా విజయబాబు గారు? సంక్షిప్తంగా చెప్పండి, బ్రేక్ కూడా తీసుకోవాలి. దానికంటే కూడా మీకు లేటెస్ట్ ఇష్యూ నిన్న జరిగిందండి. రిలయబుల్ సోర్స్ చెప్తా. నాగబాబు వెళ్ళి పిఠాపురంలో అక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఏదో యాత్ర కూడా ఏదో చేశాడంట. చేసిన తర్వాత అతని మీద ఇతను ఫోన్ చేసి ఏదో చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పని అన్న మీద ఏదో ఇతను ఫోన్లోనే లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడని, అతను చాలా డీప్ గా హర్ట్ అయ్యాడని నిన్న పిఠాపురం నుంచి నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే నాగబాబు అక్కడ ప్రచారం చేయటం కూడా అతనికి అంతగా ఇష్టంగా లేదు. ఇతను ఏదో వెళ్ళి అనవసరంగా అన్ని కెడుకుతున్నాడు. తర్వాత ఇంకొకటి కామెడీ పీస్ ఎవరో ఉంటాడు, ఆయన చూడగానే ఏదో జబర్దస్త్ ఏదో ఏదో అంటారు, వాడు అక్కడికి వెళ్ళి ఏదో న్యూసెన్స్ చేస్తున్నాడని, ఏదండి ఏదో పేరు ఉంది, అదే అతను. నేనైతే షోస్ ఒకటి కూడా చూడలేదు కానీ అతను ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు అని చెప్పని వర్మ అనుయాయులు వాళ్ళు చాలా ఇదవుతున్నారు. మీరు చేసుకుంటారంటే మీరు ప్రచారం చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు, మరి మాకెందుకు ఇది అని చెప్పని వర్మ అనుచరులేమో ఈ నిన్న నాగబాబు చేసిన పనికి వాళ్ళు ఇది అవుతున్నారంట. అంటే అక్కడ ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ తో కొట్టుకుంటున్నారు. తర్వాత జనసేన గ్రూప్ కూడా వాళ్ళు మమ్మల్ని కమిటీలో లేదు అంతా వర్మకే అప్పచెప్తున్నారు అని. అంటే వర్మ ఏమో అసలు ఎవరెవరికి ఎన్ని బాటిల్స్ సప్లై చేయాలి, ఎలా చేయాలి, ఏంటి ఈ పెత్తనం అంతా నాకివ్వండి, మీరు తీసుకునే కాడకంటే మీరు తీసుకుంటానంటే నన్ను పక్కకి సరిపోయింది అని అతను చెప్తున్నాడంట. సో ఈ రకంగా అక్కడ మొత్తం ఏంటంటే ముఠాలు మఠాలుగా ఉంది వ్యవహారం అంతా కూడా. అది నిన్న తాజాగా జరిగిన విషయం నాకు తెలిసి. కాబట్టి ఇక్కడ అన్నా తమ్ముడు అనేది ఏమి ఉండదు మన వాడికి, ఎవరినైనా బలి చేయటమేనా? రైట్. సరోజ్ గారు చెప్పండి, నిజంగానే అపశకునంగానే మారిందా పరిస్థితి? మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావటం ఏమిటి పిల్లేవారమైనా గెలుస్తాడా లేదా ఏమిటి? సర్వేల్లో అయితే డౌట్ఫుల్గా కూడా వస్తున్నాయి కొన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నా. మీరు ఇందాక చెప్పినట్టుగా నాగబాబు గారి విషయం ఎత్తారు. ఈ రోజు వరకు నేను ఎందుకు మాట్లాడలేదు అంటే పాప ఆయనకి పార్టీలోనే ఒక ముఖ్య పాత్ర లేదండి. ఎందుకు చెప్తున్నానంటే నాగబాబు గారికి టికెట్ విషయం పక్కన పెట్టండి, సొంత వాళ్ళని మోసం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి అలవాటు. అన్నయ్యని మోసం చేశారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు, పార్టీని నమ్ముకున్న మహిళల్ని అంతే అండి. చెప్పండి విజయబాబు గారు ఏంటంటారు? ఆలినైనా అన్నయ్యనైనా ఎవరినైనా కూడా తన స్వార్థం కోసం ఎవరినైనా కూడా ఖచ్చితంగా బలి పెట్టడానికి ఎలాంటి వెరుపు లేదు. రైట్. సరోజ్ గారు 100% అండి. ఇప్పుడు నాగబాబు గారి పాత్ర ఏంటో నియోజకవర్గాలు లేవండి. విజయబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారండి పార్టీలో. కనీసం ఆయనకి ఒక హక్కు కూడా ఉండదు. ఆయన ఒకళ్ళు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్పారనుకోండి నాకు సమస్య ఉంది అంటే దానికి రెస్పాండ్ అయ్యే ఇది కూడా ఉండదండి ఆయనకి. ఎందుకంటే నేనే చాలా సార్లు వెళ్ళి మీరు అంతా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తారండి ఇప్పుడు కూడా, ఏదైనా సమస్య వస్తే దేని మీద పోరాటం చేయవలసి వస్తే 99 సార్లు శాంతియుతంగా ప్రయత్నం చేసి 100వ యుద్ధం చేస్తానని. ఆ 99 సార్లు కూడా నేను శాంతియుతంగా పోరాటం చేశానండి. ఆ పోరాటంలో భాగంగా నాగబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి నాకు సమస్య ఉంది, నాకు నియోజకవర్గంలో ఇబ్బంది ఉంది, పంత నానాజీ అనే వ్యక్తి వాళ్ళ అవమానాలు జరుగుతున్నాయి ఎన్ని నేను చెప్తాను. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. సరే నాగబాబుని బలి చేసుకున్నాడు, అందుకనేమో బహుశా ఈ జగన్ గారి మీద దాడి విషయంలో మొదట కామెంట్ చేసి వెంటనే సరిదిద్దుకుని అది హేయం దారుణం అని నాగబాబు గారు కూడా ఖండించారు. అది అంతవరకు విజ్ఞతతోటి వ్యవహరించినట్టే. ఫైనల్ గా చెప్పండి, పిఠాపురంలో ఈ పిల్లి గెలుస్తుందా లేదా? 100% అండి. నేను 100% అది గెలిచే ఛాన్స్ లేదండి అక్కడ. ఎందుకంటే మనం అన్ని 100% అండి. ఇప్పుడు మనం చూసుకుని నియోజకవర్గం వెళ్ళండి, మేకప్ వేసిన ఆర్టిస్టులు అందరినీ కూడా దింపారండి. ఆ ఆర్టిస్టులు ప్రతి చోటకి వెళ్ళి మాట్లాడుతున్నారు. అందులో హైపరాజు ఒక డైలాగ్ చేస్తాడు నిన్న, పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే పిఠాపురం చూడడానికి జనాలు తండోపదండాలుగా వస్తారట. అంటే అతను కూడా నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెగ్గారా అని తండోపదండాలుగా జనాలు చూడడానికి వస్తారన్నమాట. అది అతను కూడా ఒక కన్ఫర్మేషన్. చివరికి నిజంగానే మీరు మన బీవీరావు గారు ఇప్పుడు వైసీపీలో చేరాడు కదా, కైకులూరు ఆయన, అట్లాగే బాలకృష్ణ గారు, వీళ్ళు చాలా బాగా, పోతిన మహేష్, వీళ్ళంతా చాలా బాగా మాట్లాడుతున్నవాళ్ళు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరిని ఒక్కళ్ళని స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకోకుండా
ఈ ఏందో ఆ సినిమా వాళ్ళని జబర్దస్త్ టీంని వాళ్ళని తెచ్చుకుని పెట్టుకున్నాడు ఏంటో విచిత్రంగా ఉంది. అది మాత్రం వాస్తవం అండి. ఒక్క నిమిషం. అదేనండి డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల బాధల్ని తెలుసుకుని వాళ్ళలోంచి స్టార్ క్యాంపెయిన్ అనేది తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ యాక్టింగ్ లో భాగంగా స్టార్ క్యాంపెయిన్ అనేది తీసుకొస్తున్నారు. ఇక్కడ జనాలు బాధపడి వాళ్ళు సఫర్ అయింది వాళ్ళు బయటికి చెప్తారు కాబట్టి జనాలకి క్లియర్ గా అర్థమవుతుంది వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందో ఏం చేయబోతుందో. అది కూటమికి సంబంధించి లేదు. వాళ్ళు కేవలం మేకప్ ఆర్టిస్టులకి ఇచ్చే గౌరవం రాజకీయ నాయకులకి ఇవ్వరు. అదే డిఫరెన్స్. ఈ రోజు ఇందాక చెప్తున్నారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ రోజు బయటికి వచ్చేసారు, కేసులు పెట్టించుకున్నారు. నిజమండి, అది వాస్తవం అండి. నిజంగా ఆ కడుపు మంట ఉంది కాబట్టి, ఆ బాధ ఉంది కాబట్టి, పార్టీ మీద నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు కాబట్టి పార్టీలో జరుగుతున్న నష్టాలని చెప్పి ధైర్యంగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు కూడా. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాక నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కుమిని మీరు నమస్కారం. వేదిక అక్కడ స్టూడియోలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూస్తే ఎంత పరిపక్వతతో ఆయన మాట్లాడాడంటే, ఎక్కడైనా కానీ తన గాయాన్ని గురించి కానీ వేరే విధంగా గురించి కానీ ఎవరిని విమర్శించలేదు, దాని గురించి మాట్లాడనే లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని బాగా కరెక్ట్ చేశారంటే, పల్లెల్లో సాధారణంగా ఎవరైనా ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట బయలుదేరాలంటే పిల్లిగా ఆయన ఎదురుగా వచ్చిందంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, అయ్యో పిల్లి ఎదురుగా వచ్చింది నాయన, కూర్చోరా, నీళ్లు తాగరా, మల్లన్న పోరా స్వామి అంటారు. ఎందుకంటే అలాంటి పిల్లిని తీసుకుని పిఠాపురం చంద్రబాబు గారు వెళ్ళారంటే చంద్రబాబు కూడా ఆప్షన్ తగినట్టే కదా కొమ్మినేని గారు అక్కడ. ఆయన ఇంకో దూరం వెళ్ళారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, ఆలినైనా అన్నదమ్ములనైనా నట్టేట్లు ముంచడంలో పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు లేరు. విజయబాబు గారు కవి కూడా లేదు, అందుకని ఆయన కవిత్వం కలిపి చెప్పాడు. రైట్. రఘునాథరావు గారు దెందులూరు నుంచి. రఘునాథరావు గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెళ్లి అనే సామెత పురాతనమైందే సార్. ఏదండి? పురాతనమైన సామెత అది. పిల్లి సామెత. చంద్రబాబు గారి సంఖ్యలో పిల్లిని తీసుకెళ్లి పిఠాపురం వాళ్ళ మధ్యలో వదిలేడంటే ఇప్పుడు ఆ పిల్లి పరిస్థితి ఏమిటో, ఆ జనం పరిస్థితి ఏమిటో, నిజంగానే పిఠాపురానికి అపశకనం అనే పరిస్థితి ఏమిటో తెలియకుండా ఉంది. చెప్పండి. అయితే వదిలేశారండి. ఇక్కడ పిఠాపురంలో వదిలేరు. ఈస్ట్ గోదావరిలో ప్రజలు బాగా చైతన్యవంతులండి. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో, అది విభజన రాష్ట్రంలో కూడా పెద్ద జిల్లా అది. అవును. రాజకీయంగా చాలా చైతన్యవంతులు. నేను అక్కడ 15 ఏళ్ళు పనిచేశానండి ఆ ఏరియా. ఓకే. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. నిన్న మా బెంగళూరు నియోజకవర్గం కొట్టారు అబ్బాయి చౌదరి గారి నామినేషన్. నేను అనుకున్నాను, ఏంటి ముఖ్యమంత్రి గారు ఈస్ట్ గోదావరి, రంగంపేట, పత్తిపాడు అటు వెళ్తున్నారు కదా, ఎంత జనం ఉన్నారు ఏంటో బాబు అని అడిగా. లేదు మనోళ్ళు మన ఎమ్మెల్యే గారు నామినేషన్ చేస్తుంటే అయ్యి బాబు ఎంత జనం నామినేషన్ కి, ఇదేదో జనసంద్రోహం రోడ్డు ఖాళీ లేదండి. అయ్య బాబు ఇంతలా ఉందా అంటే పక్కనున్న ముసలమ్మ కాదండి, మాకు అది ఇచ్చారండి ఇది ఇచ్చారండి, నేను అక్కడే వేస్తామని అతను ఆటోలో ఉన్నాను. స్టార్ క్యాంపెయిన్స్ గా వాళ్ళంతా వ్యవహరిస్తున్నారు. జూపుడి గారు చెప్పండి. సుజనా చౌదరి గారు ఆస్తి 34 లక్షలేనట. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే 10 రోజుల పాటు ఆయన భౌతికాయాన్ని కూడా అక్కడే ఉంచారు, ఇంకా బతికే ఉన్నారని చెప్పి సంపత్ దోచుకుంది నిజమా కాదా అని అడుగుతున్నారు. ఏమిటి సుజనా చౌదరి గారు నిన్నే 500 కోట్ల దివాళా ప్రక్రియలోకి ఆయన గ్యారంటీ అట్లా ఇచ్చారు బ్యాంకుల వాళ్ళు. ఈయన 34 లక్షల ఆస్తి అట్లా ఉంది. సార్ భార్యది ఏదో 14 కోట్లు ఏదో చూపించారు, 20 కోట్లు సుమారుగా. మరి ఇదేం అర్థం కాకుండా ఉంది. ఇట్లా కూడా జరుగుతాయా? మరి ఇవేమి ఎన్నికల సంఘం కానీ జనం కానీ పట్టించుకోరా? కొద్దిగా టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా మాట్లాడారు. ఇది బ్యాంకుల్ని మోసం చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ని మోసం చేయొచ్చు, ప్రజల్ని కూడా మైమరిపించవచ్చు అబద్ధాలు చెప్పేసి అనేదానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా. మామూలుగా ఆయన చూస్తేనే పెద్ద వ్యాపారస్తుడు, తర్వాత చాలా తెలివైనవాడు అని రకరకాలుగా అనుకునే దాంట్లో ఈ కొన్ని 100 కోట్లు బ్యాంకుల్లో అప్పులు పడిపోయినాడు, తర్వాత అరెస్టుల దాకా వెళ్ళినటువంటి అంశాలు ఇవి. చివరికి 14 లక్షలు లేకపోతే ఏదో చూపిస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నాకు తెలిసి సీరియస్గా ఇలాంటి దొంగ లెక్కలు చూపించినటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటే బాగుంటుందండి. ఏదైనా కంప్లైంట్ ఆధారంగా చేస్తారు. నిన్నే వచ్చింది చూపుడు గారు. రెండో అంశం మీరు అడిగి 500 కోట్లకి దివాళా అని 500 కోట్లు ఈయన గ్యారంటీ ఇచ్చిన ఆయనకి 34 లక్షల ఆస్తే ఉంటే బ్యాంకులు ఎట్లా ఇచ్చి కన్ను మూసుకుని ఇచ్చి అంతంత లోన్లు 1000 కోట్లు 7,000 కోట్లు ఎంత అవుతుంది కదా ఈయనకి సంబంధించి తాకట్టు పెట్ట. అవును, బ్యాంకు అసలు గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వదు సార్.
500 కోట్లు లోన్ తీసుకున్నాడు ఎగ్గొట్టాడంటే దానికి త్రిబులో లేకపోతే డబులో ఖచ్చితంగా బ్యాంక్ గ్యారంటీగా ఇస్తేనే వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు దాచిపెట్టి లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి నిన్న వాళ్ళు ఇదెందుకు సార్, మొన్న ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఏళ్ల క్రితం చెన్నై బ్యాంకులను కూడా మోసం చేశారని సిబిఐ వాళ్ళు వాటన్నింటి ఇచ్చేయటం, ఈయన మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చేయటం ఇవన్నీ కూడా పత్రికలో చూసాం మనం. అంటే ఇంత అలజడి కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో అనుమానాస్పదంగా ఈరోజు ఒక చిన్న అమౌంటే నా దగ్గర ఉంది, నేను దీనికే వారసుడిని ఆస్తిపరుని అని చెప్పే విధానం ఇది అనుమానాస్పదమైనటువంటిది. నాకు తెలిసి ఇది ప్రజల్లోకి చాలా సీరియస్గానే, అందులో విజయవాడ ప్రజలు డబ్బులతోటి వాళ్ళు చాలా అవినాభావ సంబంధం కూడా ఉంటుంది. సాయిబాబా చనిపోయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉండి మొత్తం సంపద దోచుకున్నాడు అంటున్నారు ఏంటి? సాయిబాబా గారికి సంబంధించిన డబ్బు అంతా లాగిచ్చాడు అంటున్నాడు ఏంటి పెద్దిరెడ్డి గారు? వాళ్ళిద్దరి మీద తగాదాతో అంటున్నాడా? నిజంగా అట్లా జరిగి ఉంటుందా? అంటే ఆ రోజు సార్ నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నాను సార్. నేను సాయిబాబా గారు చనిపోయినప్పుడు ఆయన మహానుభావుడు ఎన్ని ఆస్తులు సంపాదించాడో ఏమో కానీ దాని మీద పడి చాలామంది ఒక వారం 10 రోజులు ఆయన ఒక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా ఆ రోజు పేపర్లో కానీ లేకపోతే జనాల్లో మాట్లాడుకునే విధానం కానీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక వారం 10 రోజులు అసెంబ్లీకి కౌన్సిల్కి రాలేదండి. వీళ్ళు అప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ. ఎక్కడ పోయినంటే ఆయన భక్తులండి పాపం ఆయన తట్టుకోలేక వీళ్ళు అంటే వార్తలు వచ్చేసారు ఆ రోజు, పేపర్లు అయితే వార్తలు వచ్చేసాయి. అయితే ఈయన విజయబాబు గారు చెప్పండి సంక్షిప్తంగా కావాలి. ఈ సుజనా చౌదరి గారి ఆస్తి 34 లక్షలట. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సాయిబాబా ఆస్తి ఏమైనా వచ్చిందా? నిజంగానే ఆ సంపద ఏమైనా వచ్చిందా? మరి పెద్దిరెడ్డి గారు చెబుతున్నట్లుగా వాస్తవం ఉందా? కేవలం వాళ్ళిద్దరి మీద తగాదా ఉంది కాబట్టి అట్లా అన్నాడా? సుజనా చౌదరి గారి విషయానికి వస్తే ఇంత పబ్లిక్ని ఇంత దారుణంగా మోసం చేస్తున్నటువంటి వాళ్ళని అసలు పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఇలాంటి ఈ బాపతగాళ్ళని వీళ్ళు చట్టసభల్లోకి వెళ్ళి చట్టాలు చేయటం ఏంటండి? మొత్తం అసలు ఇంత పచ్చి దగాకోర్లు మోసగాళ్ళు పబ్లిక్ మనీని దిగమింగేసేటువంటి వాళ్ళు పబ్లిక్ని ఇంత బహిరంగంగా మోసం చేస్తామంటే మీకు తెలియదా, నాకు తెలియదా? హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు, ఆయనకు ఉన్నటువంటి భవంతులు, తర్వాత టీడీపీకి మొత్తం ఆ రోజుల్లో ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంతా ఇతనే కదండి చేసింది. ఇన్ని రకాలుగా కోటాను కోట్ల రూపాయల ఆస్తులను పబ్లిక్ మనీని ఎగవేసినటువంటి వ్యక్తి విదేశాలకు వెళ్ళాలంటే అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్ళాడంటే ఎంత ఆర్థిక నేరస్తుడు? ఇలాంటి ఆర్థిక నేరస్తులు పబ్లిక్ని మోసం చేసేటువంటి మోసగాళ్ళు వీళ్ళని ఖచ్చితంగా నిర్ద్వందంగా ఒక చైతన్యంతో ప్రజలు తిరస్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇంత బహిరంగ మోసమా మరీను? ఇది అసలు చాలా దారుణం. అదే విధంగా ఇక అక్కడ పెద్దిరెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు అది గమనించారు లేదు? అంగళ్లలో ఎవడైతే దాడులకి తెగబడి పోలీసు అధికారి కన్ను కూడా పోవడానికి కారకుడయ్యాడో అలాంటి వాడితో ఇవాళ అక్కడ నామినేషన్ వేయించాడండి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులు అక్కడ వాళ్ళు చట్టసభలో బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి కొట్టండి, నరకండి, చంపండి అని చెప్పని కేకలేస్తే వాటికి స్పందించి ఎక్కడెక్కడి నుంచో గుండాలను తీసుకొచ్చి సెల్ ఫోన్లన్నీ కూడా అక్కడి నుంచో వేరే చిప్పులన్నీ తీసుకొచ్చి చంద్రబాబు గారి మీద కేసులు పెట్టకూడదట, ఎట్టి బస్సులో ఆయన అన్నిటికీ అతీతుడట. రామోజీరావు వాళ్ళు రాశారు వైకాపా పాలనలో 26 కేసులు 22 కేసులు అని రాస్తారు. ఎంత దుర్మార్గం అండి! ఇట్లా ముఖ్యమంత్రి మీద దాడి జరగడానికి కొన్ని గంటల ముందు కూడా దాడులు చేయండి అని చెప్పి మాట్లాడాడు, రాళ్లతో కొట్టండి అని మాట్లాడాడు కదండి. అవును, ఈ రకంగా హింసని ప్రేరేపించేటువంటి వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళని చట్టసభల్లోకి తీసుకొచ్చి వీళ్ళ ద్వారా పాలన చేయించాలి, వీళ్ళ ద్వారా చట్టాలు చేయించాలి అనేటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు తెగబడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పదవి కోసం ఎగబడుతున్నాడు, ఇలాంటి అరాచకాలకి తెగబడుతున్నాడు. ఈ వీళ్ళని డెఫినెట్ గా ఇదే లాస్ట్ ఎన్నికల కింద దీన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. రైట్. కిరణ్ గారి గురించి కూడా ఏమన్నా చెప్తారు? పెద్దిరెడ్డి గారి వ్యాఖ్యల మీద సంక్షిప్తంగా ఒక మాటలో, నిజమా ఒట్టిదా? దాని మీద అంత అవగాహన అయితే లేదండి. రైట్, ఓకే. సరోజ్ గారు మీరేమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. అయితే మ్యూట్లో ఉన్నారు సరోజ్ గారు, మ్యూట్లో ఉన్నారు. సుజనా చౌదరి గారి ఆస్తి 34 లక్షలేనట. ఒకటే లైన్ అండి, పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో
అదే జరుగుతుంది ఇక్కడ. పెత్తందారులు అందరూ కూడా ఒకటైపోయారు, ఒక కోటను ఏర్పరచుకున్నారు పేదల మీద యుద్ధం చేయడానికి. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పేదలను ఇంకా పీక్కొని తినడానికి చేసే యుద్ధంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించి ఖచ్చితంగా కూటమికి బుద్ధి చెప్తారు. ఇంకొక 25 రోజులు మనం వేచి చూస్తే పేదలు నిజంగా పేదల మనసులో ఎవరున్నారు అనేది బహిర్గతం అవుతుంది. ఒక మంచి రామరాజ్యం అనేది స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారే. దాని కంటిన్యూషన్ ఇంకా ఇంకొక 3-4 టర్మ్స్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పేదలకు పెన్నిదిగా ఉండి ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇది క్లియర్ అండి, పెత్తందారులు చేసే ప్రోగ్రామ్స్ అండి అవన్నీ కూడా. రైట్. విజయబాబు గారు, దూపుడి ప్రభాకర్ గారు, సరోజ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.